ఇది మీ డబ్బులు వృధా చేసుకోవడం తప్పితే ఏముండదు. మీకైతే క్లియర్ కట్గా చెప్తున్నాను, మీకైతే వేస్ట్ ఈ మైక్ ఎందుకు పని. మీరు ఒక బిగినర్ యూట్యూబర్ అయ్యుండి బడ్జెట్లో మైక్ గనక చూస్తున్నట్టయితే అండర్ 2Kలో ది బెస్ట్ మైక్ అని చెప్తాను. ఈడేంట్రా బాబు స్టార్టింగ్లో బాగాలేదని చెప్పి ఇప్పుడేంటి బాగుందని చెప్తుంటారంటే వీడియో మీకు ముందు ముందు అర్థం అవుద్ది. కంప్లీట్గా చూడండి. అన్బాక్సింగ్ దగ్గర పెద్దగా మీకు టైం అయితే వేస్ట్ చేయను. సింపుల్గా లోపల యాక్సెసరీస్ ఏమున్నాయి అండ్ ప్రోడక్ట్ ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ అయితే చూడండి ఒక ఛార్జింగ్ కేస్ అండ్ దాని లోపల 2 మైక్స్ ఒక రిసీవర్ అయితే ఉంది. బాక్స్ లోని కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. USB టు డ్యూయల్ టైప్ సి కేబుల్. దీని నుంచే మనం 2 మైక్స్ ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అట్ ఏ టైం ఒకేసారి. ఇంకా లోపల చూసుకున్నట్టయితే వారంటీ కార్డ్ ఒకటి అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇవి తప్ప బాక్స్ లో అయితే ఇంకేం లేదు. ఇంకా మన మెయిన్ ప్రొడక్ట్ విషయానికి వస్తే ఓపెన్ చేసిన వెంటనే మనకి 97% ఛార్జింగ్ తో అయితే కేసు అయితే ప్రొవైడ్ చేశారు. మీకు అక్కడ చూస్తున్నారు కదా LED ఇండికేటర్ అయితే కనిపిస్తుంది, పర్సంటేజ్ ఎంత ఉంది అనేది. మనకి ఏ మైక్ ఛార్జ్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ 2 మైక్స్ కూడా ప్రెసెంట్ ఛార్జింగ్ అవుతున్నాయి. మీకు ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఇదే మనకి రిసీవర్. మనం డైరెక్ట్ గా మన టైప్ సి పోర్ట్ ఉన్న మొబైల్ దేనికైనా సరే పెట్టుకోవచ్చు. ఎదర్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ దేనికైనా పర్లేదు. దీంట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు దీనికి ఛార్జింగ్ పెట్టే పని లేదు. ఓన్లీ మైక్ వరకు మాత్రమే మీరు ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. ఇంకా మైక్ విషయానికి వస్తే చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంది, బాగుంది సింపుల్ గా. కానీ దీనికంటే చిన్న మైక్స్ కూడా చాలానే ఉన్నాయి మార్కెట్ లో. మన మైక్ అసలు పెయిర్ అయిందా లేదా, లేదంటే ఆఫ్ లో ఉందా ఆన్ లో ఉందా, ప్రతిదీ కూడా మీకు సింపుల్ గా అక్కడ LED ఇండికేటర్స్ తో అయితే మెన్షన్ చేశారు. ఆఫ్ లో ఉందా, ANC ఆన్ లో ఉందా, లో బ్యాటరీయా, ఎవ్రీథింగ్ క్లియర్ గా అయితే అక్కడ సింబల్స్ తో మెన్షన్ చేశారు. చాలా సింపుల్ గా బాగుంది. ఇంకా బటన్స్ విషయానికి వస్తే సైడ్ మనకి 2 బటన్స్ ఇచ్చారు. పైన పవర్ ఆఫ్ అండ్ మ్యూట్ బటన్ అయితే ఇచ్చారు. కిందన M అనేది మనకి ANCని యాక్సెస్ చేయొచ్చు. దాన్ని మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి ANC అనేది ఆన్ కానీ ఆఫ్ కానీ లెవెల్స్ కానీ యాక్సెస్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా రిసీవర్ దాన్ని కనెక్ట్ చేశాను అండ్ ఇదైతే మైక్ మన దగ్గర ఉంది. మీరు కావాలంటే జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆడియో ఏదైతే వస్తుందో డైరెక్ట్ ఈ మైక్ నుంచి వస్తుంది. మీకు ఇందాక వరకు నా ఫోన్ నుంచి వచ్చింది నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు. నేను దీన్ని డైరెక్ట్ కనెక్ట్ చేస్తాను. ఇలా పెట్టుకోవచ్చు. లేదు మీకు టీషర్ట్స్ నాలాగా ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇది రిమూవ్ చేసి లోపల పెట్టుకొని సింపుల్. మీకు పడిపోతుందని భయం లేదు, ఎందుకంటే స్ట్రాంగ్ ఉంది. మ్యాగ్నెట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండోర్ కండిషన్లో మీకు ఏదైతే వాయిస్ ఉందో చూడొచ్చు ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ANC ఆన్లో లేదు. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కంప్లీట్ డిసేబుల్ ఉంది. నార్మల్ మోడ్ ఇది. ఓకే, ఇప్పుడు ANC ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి సైడ్ బటన్స్ ఉన్నాయి చూసారా, కింద బటన్ ఏదైతే ఉందో అది మీరు ANC యాక్సెస్ చేయడానికి. ఒకసారి లెవెల్ 1 ఆన్ చేస్తాను వినండి. ప్రజెంట్ అయితే లెవెల్ 1 ANC ఇది. ఒకసారి మీరు వినొచ్చు. రూమ్లో అయితే ఫ్యాన్ ఆఫ్ ఉంది, కంప్లీట్గా ఫ్యాన్ ఆఫ్ ఉంది. రూమ్ డోర్స్ అన్నీ వేసేసి ఉన్నాయి. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. బట్ సమ్ అవుట్డోర్ నాయిస్ మీకు మేబీ రావచ్చు. చూసారు కదా లెవెల్ 1. ఇప్పుడు లెవెల్ 2 ఆన్ చేస్తాను చూడండి. లెవెల్ 2 కూడా ఆన్ అయింది. మీరు వేరియేషన్ వినండి జాగ్రత్తగా. లెవెల్ 2లో ఎలా అనిపిస్తుంది ఒకసారి నేను సైలెంట్ అయిపోతాను. ఇండోర్ సౌండ్ వినండి. ఓకే, ఇప్పుడు లెవెల్ 3 ఫైనల్ లెవెల్. లెవెల్ 3లో అలాగ వస్తుంది నా వాయిస్. ఒకసారి చూడండి. లెవెల్ 3కి లెవెల్ 1కి లెవెల్ 2కి డిఫరెన్స్ మీకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నాకు ప్రజెంట్ ఏం వినిపించదు, ఎందుకంటే నేను వీడియో చేసిన తర్వాత నేను చూడాలి. సో ఇప్పుడు ఇది ప్రజెంట్ 3 లెవెల్స్ కూడా మీకు అవుట్డోర్లో కూడా నేను టెస్ట్ చేసి చూపిస్తాను. వేరే కండిషన్స్లో లైక్ ట్రాఫిక్ మోడ్లో ఎలా ఉంటుంది, ఇంకా ఏమంటారు ఏదైనా చుట్టుపక్కల జనం గట్టిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, గాలి, అట్లా నేనైతే టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అవుట్డోర్ యూనిట్స్లో కూడా. ఇప్పుడైతే నార్మల్ చేస్తాను. అండ్ ఇంకోటి నేను మైక్ మ్యూట్ చేసి చూపిస్తాను. పైన ఉంది కదా ఈ పైన ఆప్షన్, ఇది ప్రెస్ చేసాం అనుకోండి మ్యూట్ అవుద్ది. ఇప్పుడైతే నేను అన్మ్యూట్ చేశాను, దాన్నే మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఓకే, ANC కూడా ఒకసారి ఆఫ్ చేస్తాను, మీకు వేరియేషన్ తెలుస్తుంది. సైలెంట్గా ఉన్నాను, సరౌండింగ్ సౌండ్ వినేసేయండి. కొంచెం చెమటలు పడుతున్నాయి ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేశాను కదా, చెమటలు పడుతున్నాయి. ఓకే, నేను ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు బిగినర్ యూట్యూబర్ అయ్యుండి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు. జస్ట్ స్టార్టింగ్లో మాకు బిగినింగ్లో మేము ఎలా అయితే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ మైక్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. అండర్ 2Kలో నన్ను అడిగితే బెస్ట్ మైక్ అని చెప్తాను. ఆ ప్రైస్కి న్యాయం చేస్తుంది మీకు. ఇంకో విషయం ఏంటంటే ఇన్ కేస్ మీరు ఒకవేళ
వాయిస్ ఓవర్ ఇచ్చి కొంతమంది వీడియోస్ చేస్తారు. నేను కూడా చాలా వీడియోస్ స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ ఇచ్చి చేసేవాడిని. ఫస్ట్ వీడియో షూట్ చేసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. అలాంటి వాళ్ళకి మాత్రం ఈ మైక్ అస్సలు సూట్ అవ్వదు. ఇది మీ డబ్బులు వృధా చేసుకోవడం తప్పితే ఏముండదు. మీకైతే క్లియర్ కట్గా చెప్తున్నాను, మీకైతే వేస్ట్. ఈ మైక్ ఎందుకు పనికిరాదు. దాని బదులు మీ మొబైల్ మైక్ ఏదైతే ఒరిజినల్ మైక్ ఉంటుందో దాని మైక్ని వాయిస్ మీరు ఎన్హాన్స్ చేసుకొని వాడుకుంటే చాలా బెటర్. నేనైతే అది నా పర్సనల్ సజెషన్ నేనే చెప్తాను. ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అది నా ఒరిజినల్ మైక్ నుంచి చేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. దీని ద్వారా ఏంటంటే జస్ట్ మనకి నార్మల్ వాయిస్ బయటని సరౌండింగ్స్లో ఎలా ఉంటుందో కొంచెం హై పిచ్ అనిపిస్తుంది. బట్ కెమెరా రికార్డింగ్లో మాత్రం బెటర్ అనిపించింది నాకు కొన్ని ఆస్పెక్ట్స్లో మాత్రం. ఫైనల్గా నేనైతే ఒకటే చెప్తాను, అండర్ 2Kలో మీ బడ్జెట్ అంటే మాత్రం కళ్ళు మూసుకొని నేనైతే ఈ మైక్ తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, అవుట్డోర్ యూనిట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటే నేను ఆల్రెడీ ఒక ఫుడ్ వ్లాగ్ అనేది రికార్డ్ చేశాను, నా ఛానల్లో ఉంది. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు మైక్ క్వాలిటీ ఎలాగున్నది అనేది, ఆడియో అనేది ఒకసారి అయితే చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.